పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటారు. తన వాక్యముతో, తన ప్రేమతో, తన కృపతో మనలను దగ్గరకు పిలుస్తూ ఉన్నారు. కానీ ప్రశ్న ఏమిటంటే, మనం ఆయన స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నామా? ఎందుకంటే దేవుని స్వరాన్ని ఆలకించినప్పుడు మాత్రమే మనం ఆయనతో కలిసి నడవగలుగుతాం. అదేవిధంగా మన జీవితాలను ధన్యం చేసుకోగలుగుతాం. ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉన్నారు, మీరు నాకు విధేయులై ఉండవలనని ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినచో నేను మీ దేవుడగుటకును మీరు నా ప్రజలగుటకును వీలు కలుగును అని. కానీ వారు ఆయన మాటను ఆలకించలేదు అని ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు. వారు తమ స్వంత మార్గంలో నడిచారు, అందుకే వారు దేవునికి దూరమయ్యారు. ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు దెయ్యమును వెడలగొట్టి స్వస్థపరచడం అక్కడున్న ప్రజలందరూ కూడా చూశారు. కానీ సంతోషించడానికి బదులుగా వారు ఆయనను అనుమానిస్తారు, విమర్శిస్తారు, పైగా అనేక నిందలు మోపుతారు. దేవుని కార్యాన్ని చూసినప్పటికీ కూడా వారు ఆయనను అంగీకరించలేదు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. అంటే దేవుడు మనతో స్వయంగా మాట్లాడినా లేదా మన జీవితంలోనికి వచ్చినా మన హృదయాలు మూసుకుపోయి మనం ఆయనను గుర్తించలేం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నానా? దేవుని స్వరాన్ని నా జీవితంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నానా? నేను ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నానా? దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు, ఎల్లప్పుడూ మనతోనే ఉండాలనుకుంటాడు. కానీ మనమే ఆయనను విడిచిపెడతాం. మనం ఆయన స్వరాన్ని ఆలకించుద్దాం, ఆయన మార్గంలో నడుద్దాం, ఆయన స్వరాన్ని ఆలకిస్తూ ఆయనతో జీవిద్దాం, మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆమేన్.